ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ స్తోత్రములు నాయన. వందనాలు 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 వందనాలు. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సమాధానముకు అధిపతియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునికి వందనాలు వందనాలు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, అద్వితీయుడ, ఆలోచనకర్త, సమాధానముకు అధిపతియగు మా తండ్రి, నీ స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆది అంతమై ఉన్నవాడా, అల్ఫా ఒమేగిన మా తండ్రి, నీ స్తోత్రములు నాయన. ఉన్నవాడు అనువాడువైన మా ప్రభువా, అల్ఫా ఒమేగిన మా దేవా, తేజోమయుడవైన మా తండ్రి, నీ స్తోత్రం 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 స్తోత్రం. నీ దివ్యమైన ప్రశస్తమైన నామమునకే మహిమ కలుగునగాక ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మడా, నీకు వందనాలు స్తోత్రములు. అయ్యా మా దేవా, మా ప్రభువా, మా రక్షక, నీకే స్తోత్రములు, నీకే మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయనా, నీ సన్నిధానంలో ప్రభువా ఇలాగన తండ్రి మోకరించి నాయనా నీ ఘనమైన నామముని స్తుతించే అయ్యా యోగ్యతనిచ్చినందుకు వందనాలు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గత రాత్రి అంత్యు నీ కృపలో నాయన భద్రపరిచి మమ్మ సంరక్షించి అయా సుఖమైన నిద్ర మాకు దయచేసి ప్రభువా ఈ వేకువనే లేచి ప్రభువా నీ పరిశుద్ధ నామమును స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. పరిశుద్ధుడవైన నిన్ను అయా మా దేవుడవై ఉన్న నిన్ను ఘనపరిచే గొప్ప కృప అయా మా జీవితంలో మీరు కలిగించినందుకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి అయిన మా ప్రభువా తండ్రి నాయనా, నీ సన్నిధిలో ఉండుట ఎంత గొప్ప భాగ్యమో నా ప్రభువా. దేవా, నిన్ను సేవించుట ప్రభువా, నీ పాద సేవ చేయటం నాయనా ఎంత గొప్ప ధన్యతో నా ప్రభువా. అయా ఇట్టి అవకాశం ఉన్న తండ్రి మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు మా ప్రియ ప్రభువా. తండ్రి, ఈ దినమును బట్టి నీకే మహిమ కలుగునగాక ప్రభువా. మేము అర్హులం కాదు ప్రభువా తండ్రి నాయనా, ఈ గడియను ఈ క్షణమును చూచుటకు తండ్రి ఏమాత్రము పాత్రము కాదు. అయినప్పుడు కూడా నీ ఉచితమైన కృపలో ప్రభువా సజీవుల లెక్కల్లో మమ్ముంచి దేవా తండ్రి నీ నా మహిమార్థమే మమ్మ వాడుకొనుటకై ప్రభువా అయ్యా ఈ దినమందు మమ్ము స్థిరపరిచి నాయనా సజీవులుగా ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రములు అయ్యా. మీరు ఇచ్చిన అయ్యా ఈ కొత్త దినమును బట్టి నీ వందనాలు స్తోత్రములు. ఈ దినమంతయు నాయనా నీ సన్నిధిలో మమ్మ భద్రపరచండి, నీ కృపచేత మమ్మ ఆదరించండి, నీ ప్రేమ చేత ప్రభువా నీ యొక్క గొప్ప కార్యములు మా ద్వారా జరిగించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా నీ చిత్తానికి లోబడాలని, అయా నీ చిత్తం చొప్పున నడవాలని ప్రభువా అయా తీర్మానించుకొని అయా ముందుకు సాగుచూ ఉండగా ప్రభువా తండ్రి మా నావికుడివై, మా పోషకుడివై, మా రక్షకుడివై ప్రభువా, మా అధిపతివై ప్రభువా మాపై మీరే అయ్యా తండ్రి ఉండి మమ్మ నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. దేవానికి స్తోత్రం అయ్యా. ఈ లోకంలో మేము బలహీనులం ప్రభువా, శక్తిహీనులం ప్రభువా తండ్రి నాయనా, జ్ఞానహీనులం ప్రభువా అయ్యా, ఏమాత్రము అయ్యా బుద్ధి కుశలత లేనివారము ప్రభువా. అయితే ప్రభువా నీ కృపచేత మమ్మ దీవించమని ప్రభువా మమ్మ వాడుకో ప్రభువా. అయ్యా ఈ లోకానికి మీ నాయనా ఎర్రివారిగా ఉంటున్న మమ్ము తండ్రి నాయనా ఈ లోకానికి వెలుగుగా అయ్యా తండ్రి గొప్ప రక్షణగా మమ్మ వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మా బలము చేత మా శక్తి చేత తండ్రి మేమేమీ చేయలేము ప్రభువా, కేవలం నీ ద్వారే అయా సమస్తము జరుగును తండ్రి ప్రభువా. మమ్మ వాడుకో తండ్రి, నీ పనిలో వాడుకొనండి. మా ప్రతి బలహీనతల్ని క్షమించిన వాడికి నీకు వందనాలు ప్రభువా. మా పాపాలను తండ్రి కడిగిన వాడివి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ లోకంలో నాయనా అయ్యా నీ కొరకు పరిశుద్ధంగా జీవించుటకు తండ్రి అయ్యా పాపం ఎరగని అయ్యా పరిశుద్ధ దేవా అయ్యా అట్టి వారిగా మేము ఉండుటకు నాయన నిత్యము తండ్రి అయ్యా మేము ప్రయత్నించే వారిగా ప్రభువా నీ సారూప్యంలోకి మార్చబడుటకు అయ్యా మేము నాయన నిత్యము తండ్రి వృద్ధి చేసుకున్న వారుగా, సరి చేసుకునే వారుగా అయా నీ వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాలని అయా మార్చుకున్న వారుగా ఉండుటకు కృపచూపమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, అద్వితీయుడ, ఆలోచనకర్త, సమాధానముకు అధిపతియగు నా ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు.
నీ కనికరము నీ కృప అయా ఈ దినమంతయు మా ఎడల ఉంచి దీవెనకరంగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించుచున్నారో అయా వారి జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచండి. అయా వారి జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క అయా తండ్రి నైనా ఈవులని అనుగ్రహింపచేసి మీరు దీవెనకరంగా నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. అయా ఉన్నతుడా స్తోత్రములు నాయనా. దేవా, మా దేశంలో అయా ఏర్పడుచున్న ఆయా పరిస్థితుల బట్టి క్రైస్తవుల పైన నాయన ఏర్పడుతున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకునండి. ఆయా సమస్తాన్ని మార్చే దేవుడు నీవే, సమస్తాన్ని సరిచేయ దేవుడు నీవే. ఆయా కృప చూపు నడిపించి మనం వేడుకుంటూ ఉన్నాం. దేవా, మత విద్వేషాలు దేశంలో జరగకుండా మీరు నాయన మార్చమని ప్రార్థిస్తున్నాను. దేవా, కృపగలిగిన మా యేసు నీకు వందనాలు స్తోత్రములు. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడల్ని అయా దీవించండి. వారి అవసరతలో అక్రతలలో అయా మీరు తోడై ఉండి నడిపించి మనం ప్రార్థిస్తున్నాం. ఎవరు అప్పుల బాధలతో ఉన్నారో ప్రభువా కృప చూపండి, మేలు చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరు రోగముల చేత బాధపడుతున్నారో అయా వారి ఎడల మీరు కృప చూపి నాయన స్వస్థపరచమని నా ప్రభువా అయా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసు నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఎవరు ఉద్యోగములు లేకుంటున్నారో వారి ఎడల మీరు కృప చూపి తండ్రి మంచి ఉద్యోగములు దాయిచ్చేయమని వేడుకుంటున్నాం. ఎవరు ప్రభా వివాహములు కాక ఉన్నారో అయా మంచి వివాహములు జరుగుతూ మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఎవరు సంతానం లేని వారు ఉంటున్నారో దేవా వారిని కనికరించి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఎవరు మానసికమైన నాయన అయా శారీరకమైన రుగ్మతల చేత తండ్రి దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుతున్నారో అయా వారందరినీ మీరు కనికరించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నాయన మందులు లేని రోగముల చేత బాధపడుతున్న వారిని కూడా మీరు కనికరించి మీ కృపతో నాయన అయా రక్షించి తండ్రి వారి ఆయుస్సుని తండ్రి పొడిగింపు చేసి నీ కృపలో అయ్యా అయ్యా ప్రభువ నీ మహిమ కొరకే వారిని వాడుకోమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉన్నతుడా సజీవుడమైన మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువ ఎంతమందినైనా తండ్రి అయ్యా వారి జీవితంలో ఉన్న సమస్యలు బట్టి, బలహీనతలు బట్టి, వ్యాధి రోగములు బట్టి, ఆర్థికపరమైన సమస్యలు బట్టి నాయనా బాధపడు వారు ఉంటున్నారో అయ్యా ఈ సమయంలో వారిని దర్శించండి ప్రభువా. అయ్యా వారితో మీరు తోడై ఉండి వారి అవసరతలు అక్రతలు తీర్చండి. అయ్యా ఏ విషయంలో కృంగిపోక, ఏ విషయంలో జడియక అయ్యా గొప్ప దేవుడవు నీవున్నావని ప్రభువా, భూమి ఆకాశములు సృజించిన వాడువు నీవున్నావని ప్రభువా. అయ్యా తండ్రి మా కొరకు నాయన పరమును విడిచే ఈ లోకానికి తండ్రి అయ్యా దీనాతి దీనుడిగా వచ్చున్నావని ప్రభువా. మమ్మ శ్రీమంతులుగా చేయుటకు ప్రభువా అయ్యా దరిద్రుగా ఈ లోకములకు మీరు వచ్చి మా కొరకు నాయనా తండ్రి ఆ కలవరి సిలువలో మరణించిన దేవుడివని అయ్యా గొప్ప విశ్వాసము కలిగిన బిడలుగా అయ్యా నీ యందు నిరీక్షణ కలిగిన వారే, నమ్మకము కలిగిన వారే ఉండుటకు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా నీ కొందనాలు అయ్యా, నీ కనికరము నీ కృప మా అందరి ఎడల ఉంచి మమ్మ దీవించి మనం వేడుకుంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా ప్రభువా అయా ఎగ్జామ్స్ రాయిచున్న బిడలు తండ్రి 10th క్లాస్ పిల్లల్ని అలాగనే ఆయా ఎగ్జామ్స్ రాయిచున్న వారిని కూడా మీరు జ్ఞాపకము చేసుకునండి. మీరు కృప చూపండి, మంచిగా రాయుటకు తగిన జ్ఞానముతో నింపి అయా ఆదరించమని నా ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాను. కనికర పూర్ణుడా, కృపగలిగిన మా ప్రభువా అయ్యా పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండునుగాకని ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. మీరే మేలు చేయమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాను. నా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి అయిన మా ప్రభువా ఈ దినము తండ్రి అయా నీ బిడ్డల చుట్టూ నీ కాపుదల కంచి ఉంచమని ప్రార్థిస్తున్నా. అయా పని పాటల నిమిత్తమే అయా బయటికి వెళ్ళిచి ఉండగా అయా ఏ యొక్క పనులు జరిగించుట కొరకే బయటికి వెళ్ళిచున్నారో అయా తండ్రి రాకపోకలు ఎందునైనా నీ కనికరము నీ సన్నిధి ఉంచండి. ప్రతి అపాయం నుండి తప్పించండి. నీ కృపలో ప్రతి కుటుంబాన్ని భద్రపరిచమని నా తండ్రి అయా నీకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా నీ వందనాలు. మాకు తోడై ఉండి నడిపించేవాడా, మమ్మ బలపరిచి ఆదుకునేవాడా నీకు వందనాలు స్తోత్రములు నాయనా. అయా నీకే మహిమ చెల్లిస్తూ తండ్రి ఈ దినము తండ్రి నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండునుగాకనే ప్రభువా వేడుకుంటూ ఉన్నాం. అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభువా మా దేశముని జ్ఞాపకము చేసుకునండి. మా దేశానికి రక్షణ దయచేయండి. అయా జీవము కలిగిన దేవుడవని, అయా రక్షకుడు అయిన దేవుడు నీవని ప్రభువా నా దేశం అంత్యు తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. అయా తండ్రి విగ్రహారాధన నుండి అయా ప్రజలు విడిపించి రక్షణలోకి నడిపించమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా మా దేశ అధికారులకు జ్ఞానము దయచేయండి. మంచిగా సుపరిపాలన
పరిపాలన చేయవారుగా ఉండాలి ప్రభువా. దేవా తండ్రి, మత విద్వేషాలు నైనా కలుగు చేయవారుగా వారు ఉండక ప్రభువా, అయా సమానత్వం కలిగిన నాయకులుగా వారు ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. యేసునికి స్తోత్రములు, వందనాలు అయ్యా. గొప్పవాడానికి స్తోత్రములు నాయనా. మా దేశ సైనికులను చుట్టుకూడని కంచి ఉంచండి అయా. ఉగ్రవాదుల నుండి ప్రభువా, అయా శత్రువుల బారి నుండి వారిని తప్పించి సంరక్షించి అయ్యా వారిపై వారి కుటుంబాలపైన కృప ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా ప్రభువా, అయ్యా తండ్రి నీ కొరకు నాయనా అయ్యా దేశమంతటా సేవ చేయుచున్న అయా సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘాలు బట్టి ప్రార్థించి చేయుచున్నాం. దేవా స్తోత్రములు నాయనా. ఓ మీరు దీవించండి, సంరక్షించండి, కాపుదల ప్రత్యేకంగా నీ ప్రజలపై, నీ రక్తంలో కడగబడి నీ ప్రజలపై ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఎన్నో పరిస్థితులు దేశంలో ఉన్నా అయ్యా తండ్రి, నీ ప్రజలను ప్రతి పరిస్థితుల్లో నుండి తప్పించి ఎదుర్కొనే శక్తిని, జ్ఞానాన్ని, ఆరోగ్యముని, తెలివిని మీరు అనుగ్రహింప చేసి నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా ఈ దినమంతయు నీ కృపలో, నీ దయలో అయ్యా మమ్మందరినీ భద్రపరచమని వేడుకుంటున్నా. అయ్యా ప్రతి బిడని ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడపై నీ కృప ఉండునుగాక. ఈ దినమంతయు నీ రెక్కల నీడలో అయ్యా ప్రతి బిడ భద్రపరచబడునుగాక, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. అయ్యా అనాథులని, విధవరాండులని అయినా లోకములో ఆయా స్థితిగతుల్లో ఉన్నవారిని అయ్యా తండ్రి బలహీనతల చేత, అయ్యా మానసికమైన రోగముల చేత బాధపడుతున్న వారిని, అయ్యా డ్రగ్స్కి ప్రభువా, అయ్యా అనేకమైన వాటికి తండ్రి లోనైపోతున్న యవ్వన బిడ్డల్ని ఓ ప్రభువా జ్ఞాపకము చేసుకునండి. మీరు కృప చూపమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహోన్నతుడా, చాలిన దేవా, నీ కృపయు నీ కనికరము ప్రతి ఒక్కరిపై ఉంచినైనా మీరు నడిపిస్తారని ప్రభువా, ఈ దినమంత్యునైనా మీరు మమ్ము సంరక్షించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీరొక్కరు మాత్రమే పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.